హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను హెల్తీగా రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అబ్బా, రాగి పిండి మళ్ళీ ఉప్మా అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో వీడియోలోకి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి, బట్ నెయ్యితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్మా. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇంత వేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినంత మీరు తీసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు అంతా తీసుకొని వేరొక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోని 1 టీ స్పూన్ ఆవాలు, అల్లంని గ్రేట్ చేసుకునైనా లేదనుకోండి క్రష్ చేసుకునైనా 1 ఇంచ్ అల్లం వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 3 ఎండుమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని మాత్రం స్కిప్ చేయకండి, ఉప్మాకి అదే మెయిన్ అనమాట. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటోస్ కొంచెం మెత్తబడిన వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోను అనమాట. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత 1 కప్పుతో బొంబే రవ్వ తీసుకోవాలండి. సూజీ అంటారు కదా, అదనమాట. సూజీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ సూజీని లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు 1 కప్పుతో రాగి పిండి కూడా తీసుకోవాలన్నమాట. రాగి పిండి రవ్వ బాగా కలిసినట్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే వాటర్ వేసుకోవాలి. ఏ కప్తో మీరు రవ్వ ఇంకా రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకోవాలండి. అంటే రవ్వ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు కాబట్టి 4 కప్పులు వాటర్ అనమాట. వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఉండలు లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత పైన కొంచెం కొత్తిమీర, అలాగే మనం జీడిపప్పు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, జీడిపప్పు వేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది రాగి ఉప్మా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. అందరూ అంటే ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు, అంత రుచిగా ఉంటుంది. మంచి చట్నీ చేసుకున్నారనుకోండి, సూపర్ కాంబినేషన్ అనమాట. తప్పకుండా ఒక్కసారి రాగి ఉప్మా చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.